అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ మన కస్టమర్ ఒకరు నాకు ఫోన్ చేసి వారి ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే వారు నాకు కొన్ని ఫోటోస్ పంపించారు. కానీ ఎలాంటి డ్రాయింగ్స్ అనేది పంపించలేదు. అయితే ఇక్కడ వారు నాకు ఎలాంటి డ్రాయింగ్స్ అనేది పంపించలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలాంటి డ్రాయింగ్స్ కూడా వేసుకోలేదు. వారు వచ్చేసి 15 పిల్లర్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఆ 15 పిల్లర్స్‌కి ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు? ఎలాంటి రాడ్స్ వాడారు? అనేది క్లారిటీ లేదు. నాకు కొన్ని ఫోటోస్ పంపించడం జరిగింది. ఆ ఫోటోస్ మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి. ఇక్కడ నేను ఆ ఫోటోస్ పంపించిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఆ కన్‌స్ట్రక్షన్ అనేది ఏదైతే బేస్‌మెంట్ లెవెల్‌కి వేసుకున్నారో, ఆ బేస్‌మెంట్ లెవెల్‌కి వేసుకున్న కన్‌స్ట్రక్షన్ అనేది నియర్లీ 4-5 ఇయర్స్ బ్యాక్ అనేది వేసుకోవడం జరిగింది. కానీ కస్టమర్ అనేది 1 ½ ఇయర్ మాత్రమే అయ్యింది అని చెప్పారు. కానీ ఎవరైతే నాకు పంపించిన వారు ఉన్నారో, వారు కూడా ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను. వారు కూడా ఈ వీడియో చూసి మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనే దాని గురించి మీకు చెప్తాను. సార్ మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను. మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోస్ అనేది వాడుకోవడం జరుగుతుంది. ఇందుకు నన్ను క్షమించండి. అయితే మీకు ఒక అవగాహన రావాలి అనే దాని గురించే ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను వాళ్ళకి చెప్పింది నేను గమనించిందేంటంటే, ఏదైతే ఆ ఇల్లు కట్టుకునేవారు ఉన్నారో, వారు బేస్‌మెంట్ వరకు కట్టేసి, ఫుటింగ్స్ వేసుకొని, ఆ పైన కొంతవరకు పిల్లర్స్ లేపేసి, అక్కడ గాల్లోనే వదిలేయటం జరిగింది. టోటల్‌గా స్టీల్ అనేది గాల్లో ఉండటం జరిగింది. ఇక్కడ స్టీలు గాల్లో ఉండటం వల్ల ఆ స్టీల్‌కనేది ఫుల్ రస్ట్ రావడం జరిగింది. ఆ రస్ట్ అనేది చూస్తే 90% ఆ స్టీల్ స్ట్రెంత్ అనేది కోల్పోవడం జరిగింది. ఎందుకంటే నాకక్కడ క్లియర్ కనిపిస్తుంది. టోటల్ రస్ట్ వచ్చేసింది. లైఫ్ లేదు. కానీ ఆ కస్టమర్ వచ్చేసి వేరే ఎవరో బిల్డర్ గాని, మేస్త్రి కానీ ఆ కాలల పైన 5 ఫ్లోర్‌ల వరకు వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారంట. కానీ ఆ కస్టమర్ ఏమన్నారు, "నాకు ఒక ఫ్లోర్ చాలు. ఇంకో ఫ్లోర్ నేను వేసుకోదలుచుకోలేదంటున్నారు." అయినా కానీ మీరు ఆ ఇల్లు కట్టుకోవాలనుకుంటే, మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ సైట్‌ని మీకు దగ్గరలో ఉన్న ఇంజినీర్‌ని తీసుకొచ్చి ఫస్ట్ ఆ సైట్‌ని చూయించండి. ఆ సైట్ కండిషన్ చూసి, ఆ స్టీల్ స్ట్రెంత్ చెక్ జేసి, మీకు ఆ స్టీల్ వాడాలా వద్దా? లేదా ఆ స్టీల్ తీసేసి కొత్త స్టీల్ వేసుకోవాలా వద్దా అని తెలుస్తది. మీరు ఇలాంటి మిస్టేక్ చేసి మీ ఇల్లు కట్టుకుంటే, మీ ఇల్లు లైఫ్ అనేది తగ్గుతా ఉంటుంది. ఒకవేళ గాని మీ ఇంటికేమైనా జరిగితే, మీ ఇల్లు అనేది కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా లేదు. ఇంకా మీరు ఎప్పుడో ఏసుకున్న ఇసుక గురించి చూపించారు. కంకర చూయించారు. ఆ ఫోటోస్ కూడా మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. కానీ ఇలాంటి కన్‌స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ సైట్‌ని విజిట్ చేయించుకోండి. ఆ విజిట్ చేయించుకోవడానికి కొంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మీకోసం 1 డే టైమ్ అనేది స్పెండ్ చేశారు కాబట్టి, వారికి కొంచెం అమౌంట్ ఇచ్చి పిలిపించుకోండి. ఎవరో చెప్పారు, బిల్డర్ చెప్పారు, ఇలాంటి స్టీల్ పైన మేము కట్టేస్తాము అని అన్నారంటే, మీరు 100% మోసపోవటము, లాస్ అవ్వటము, ఇంకా అతి ముఖ్యంగా ప్రాణాలు కోల్పోవటము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి స్టీల్ పైన మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్‌స్ట్రక్షన్ చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ఆ స్టీల్ చూస్తుంటేనే చాలా దారుణంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ తుప్పు పట్టిపోయి ఉంది. కాబట్టి ఇలాంటి స్టీల్ వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా గమనించి ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఇక మీ అందరిని చెప్పేది ఒకటే, ఇలాంటి వర్కులు చేయించుకునేటప్పుడు ముందే మీరు అన్ని జాగ్రత్తలు పాటించి, ఒక మంచి పర్ఫెక్ట్ కాంట్రాక్టర్‌ని తీసుకుంటే ఇలాంటి వర్క్స్ అనేది ఆగిపోదు. ఎందుకంటే ఇలాంటి వర్క్ ఆగిపోయిందంటే ఇంతకుముందు ఎవరో కాంట్రాక్టరు మీకు మోసం చేయటమో, లేదంటే లాస్ చేయటము, ఎక్కువ అమౌంట్ తీసేసుకొని పని ఆపటము ఏదో ఒకటి జరిగింది. కాబట్టి మీరు ఇల్లు వర్క్ అనేది ఆపేసినారు. మాక్సిమము ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అంటే, వారు ఇల్లు కంప్లీట్ చేయడానికి ఆలోచిస్తారు. మధ్యలో ఆపాలని ఎవరు అనుకోరు. ఎప్పుడైతే మీకు ఇలా మధ్యలో ఆగిందో, ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో, ఆ కాంట్రాక్టర్ అనేది మిమ్మల్ని మోసం చేసినారు. బాగా డబ్బులు ఎక్కువ తీసేసుకొని మీకు పని అనేది మధ్యలో ఆపడం జరిగింది. కాబట్టి మీరు మంచి డ్రాయింగ్ వేసుకొని, స్ట్రక్చరల్ డిజైన్ వేసుకొని, ఒక ఎలివేషన్ డిజైన్ వేసుకొని, పర్ఫెక్ట్‌గా వర్క్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు డ్రాయింగ్ వేసుకోండి సార్. మీకు డ్రాయింగ్ వేసుకోవడానికి కొంత అమౌంట్ ఖర్చవుతదని ముందే చెప్పాను. మీరు ఎలాంటి అమౌంట్ లేకుండా ఒకరి బిల్డర్ మీదనో, వేరే వాళ్ళ మీద ఆధారపడి కట్టుకుంటే మీ ఇంటి మీద మీ ఇల్లు అనేది లైఫ్ ఉండదు. ఆ ఇంట్లో మీరు నివసించాల్సొస్తది. ఏదైనా జరిగి ఇల్లు కొలాప్స్ అయిపోతే మీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోవటమో, లేదంటే మీరు ఆస్తి నష్టమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు గుర్తించి స్టాండర్డ్‌గా ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. మీరనేది ఇల్లు ఒకేసారి కట్టుకుంటారు. ఆ ఇల్లు కూడా స్టాండర్డ్‌గా కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మిస్టేక్స్ మీరెవరూ చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకొని, ఒక మంచి ఇల్లు కట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. సరే. మీకు కానీ ఇలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే మమ్మల్ని విజిట్ చేయించుకోండి. అంటే నన్నేని కాదు, మీకు దగ్గరలో ఉన్న ఎవరన్నా ఇంజినీర్‌ని పిలిపించుకొని, సైట్ విజిట్ చేసుకొని,
వారు ఎలాంటి డిసైడ్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి ప్లాన్‌లు వేయిస్తున్నారు అనే దాన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. వీటికనేది కొంచెం అమౌంట్ అనేది ఖర్చవుతుంది. ఈ ఖర్చు కోసం మీరు ఆలోచించకండి. ఎందుకంటే చిన్న ఖర్చు కోసం మీరు ఆలోచిస్తే పెద్ద అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ప్రాణాలైపోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇలాంటి పనులు చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండి అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే మీరు పని చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషను మీకు కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాతో ఎలాంటి సర్వీస్ చేసుకోవాలన్నా మాకు కాల్ చేయండి. మేము మీ సైట్ విజిట్ చేస్తాము. సైట్ విజిట్ చేసి మీకు ఎలాంటి కన్స్ట్రక్షన్ సర్వీస్ అయినా, ఇంటీరియర్ సర్వీస్ అయినా ఇస్తాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.